కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. కానీ ఆటో డ్రైవర్లకు క్రమశిక్షణ అవసరమన్నారు ముఖ్యమంత్రి. ఆటోలను ఈవీ వెహికల్స్ గా మార్చుతామని సీఎం హామీ ఇచ్చారు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ ముందుకు వెళుతున్నామని తెలిపారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగు చేశామన్నారు సీఎం. 2,90,669 మందికి ఆన్లైన్లో డబ్బులు పడ్డాయి. ఏ ఒక్కరికి రాకపోయినా మీరు రిపోర్ట్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ కూడా మీకు వేధింపులు ఉండవు. అదే సమయంలో అటు ఇటు వెళ్ళిపోతా ఉంటే మీరు కూడా పోలేరు. మళ్ళీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా. జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి, ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. ఫిట్నెస్ టెస్టులలో కానీ చాలా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీఎస్టీ తీసుకొచ్చారు. జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్స్, దసరా, దీపావళి, ఇంకో పక్క సూపర్ 6, ఇప్పుడు ఇంకో పక్క సూపర్ జీఎస్టీ. ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. మీకు కూడా వెసులుబాటు వస్తా ఉంది. కొనుగోలు శక్తి పెరుగుతా ఉంది. పేదవాడు అవసరమైతే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలంటే, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఏసీ కొనుక్కోవాలన్నా, ఫ్యాన్ కొనుక్కోవాలన్నా, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ 6 సూపర్ జీఎస్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్లు, కందకాలు తీసేవాళ్లు అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులను చూశాను, కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా, ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.